హాస్పిటల్లో ఉన్న రుద్రను పలకరించడానికి సుధమ్మ, విశ్వనాథం గారు వస్తారు. భర్త కోమాలో ఉంటే నేను ఎవరి కోసం ఆడాలి సార్ అని గంగ ఏడుస్తుంటే విశ్వనాథం గారు ఆమెకు ధైర్యం చెప్తారు. నువ్వు లూజర్లా కూర్చుంటే రుద్ర సంతోషించడు. నేను నా రూల్స్ పక్కన పెట్టి నీకు బాక్సింగ్ నేర్పిస్తా అని గంగకు ట్రైనింగ్ ఇవ్వడం మొదలు పెడతారు. గంగ బాక్సింగ్ నేర్చుకుంటూ వచ్చి రుద్రకు ఆ విషయాలు చెప్తుంటే కోమాలో ఉన్న రుద్ర కళ్ళెంబడి ఆనందంతో కన్నీళ్లు వస్తాయి. ఆ కన్నీళ్లను తుడిచిన గంగ, ఖచ్చితంగా నీ కోసం గోల్డ్ మెడల్ గెలుస్తాను సార్ అని ప్రామిస్ చేస్తుంది. ఎలాగైనా రుద్రను పూర్తిగా చంపేయాలని వీరు ఒక పాయిజన్ టాబ్లెట్ తీసుకుని రుద్ర నోట్లో పెట్టబోతుండగా కానీ సరిగ్గా అదే సమయానికి ప్రీతి వచ్చి వీరు చేతిని గట్టిగా పట్టుకుంటుంది. అది విషపు టాబ్లెట్ అని తెలిసి, మా అన్నను చంపాలని చూసింది నువ్వేనా? నీ నిజం అందరికీ చెప్తా అని ప్రీతి వెళ్తుంటే వీరు ఆమెను ఆపబోతాడు. ఆ కంగారులో ప్రీతి కాలు జారి కింద పడిపోతుంది. ఆమె గట్టిగా అరుస్తూ నొప్పులు రావడంతో ఫ్యామిలీ అంతా కలిసి కంగారుగా హాస్పిటల్కు తీసుకెళ్తారు. దీంతో వీరు ప్లాన్ మరోసారి ఫ్లాప్ అవుతుంది. హాస్పిటల్లో ప్రీతికి సేఫ్గా డెలివరీ అయ్యి ఒక అందమైన బాబు పుడతాడు. శకుంతలమ్మ ఆ బాబును ఎత్తుకొని ఎంతో మురిసిపోతుంది. అప్పుడు గంగ వీరు దగ్గరికి వెళ్ళి, వీరు ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకో. నువ్వు చేసిన పాపాలు నీ బిడ్డకు చుట్టుకోకూడదు. ఆ పసివాడి మొహం చూసైనా ఈ కుట్రలు ఆపేయ్ అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది.